వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో యువత చెడిపోయింది, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, మహిళల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం లేదు, అవమానం జరుగుతూ ఉందని చెప్పి జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. గంజాయి రాష్ట్రంగా మారుతూ ఉందని చెప్పి, మహిళల అక్రమ రవాణా జరుగుతూ ఉందని చెప్పి, ఇట్లా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి వైసీపీ పార్టీలో అందరూ కూడా వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాసలీలలు ఉన్నాయి, ఒక్కొక్కరు రాసలీలలు బయటకు వస్తూ ఉన్నాయి, ఇది బూతుల పార్టీ అని రకరకాల ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కంట్రోల్ చేస్తామని చెప్పి నీతులు చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నది ఏంటి? మరి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే నన్ను దాటుకొని పోవాలని చెప్పి డైలాగులు కొట్టినటువంటి వ్యక్తి మరి తన కింద పనిచేసేటువంటి మహిళను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం కదా. ఆ మహిళ ఆ వ్యక్తి పైన కేసు పెడితే మరి జైలుకు పోయినటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా మొన్నటికి మొన్న కూడా కొంతమంది బర్త్డే సందర్భంగా జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు మరి ఒక రైస్ మిల్లులో మహిళలను తీసుకొచ్చి అక్కడ డ్యాన్స్ వేపిస్తూ ఆ వీడియో తీసి మళ్ళీ వాట్సాప్ గ్రూపులో ఆ వీడియో పోస్ట్ కూడా చేశారు. మరి అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మరి ఆ బర్త్డే సందర్భంగా వాళ్ళు మద్యం తాగి మరి ఏ రకంగా ప్రవర్తించారో మనం చూసాం. సో మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని సాక్షిగా ఏపీలోని కోనసీమ జిల్లాలో రేవు పార్టీ కలకలం రేపింది. జనసేన నేత వేలుపూరి ముత్యాలరావు ఆలియాస్ ముత్తు ఆధ్వర్యంలో గొల్లపుంత రోడ్లోని ఒక లేఅవుట్లో అసభ్య నృత్య ప్రదర్శనలతో డిసెంబర్ 31న ఈ రేవు పార్టీ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీటికి సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ అని చెప్పి వాటికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇవి వైరల్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి గతంలో అనేక నీతి వాక్యాలు చెప్పినటువంటి మీరు ఈరోజు మీ పార్టీలోనే ఇంత జరుగుతుంటే కూడా మరి వీటి గురించి ఎక్కడ మాట్లాడరు, ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయరు. మీ పార్టీని మీరు కంట్రోల్ చేయలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని మీరు ఏం కంట్రోల్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో మరి ఆ పార్టీ అధినేతలేమో సైలెంట్గానే ఉంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో మాట్లాడారో మనం చూసాం కదా. గతంలో మహిళల అక్రమ రవాణా జరుగుతూ ఉంది, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎవరైనా మహిళలను టచ్ చెయ్యాలంటే భయపడిపోవాలి, వణికిపోవాలని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరి ఇంత చేస్తున్నా కూడా వాళ్ళు తెలియకుండానే ఉంటుందా? మరి ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారు? అంటే మేము అధికారంలో ఉంటే ఇలాగే ఉంటాం, మేము అధికారంలో లేకపోతే అవతల వ్యక్తులు చేసినా చేయకపోయినా చేశారని మేము ప్రజలను నమ్మిస్తాం అన్నదే వీళ్ళ ఉద్దేశంలాగా కనిపిస్తుంది తప్ప మరి ఇక్కడ కంట్రోల్ చేసేటువంటి పని మాత్రం ఇక్కడ కూడా చేయట్లేదు. ఎందుకంటే వరుస పెట్టి జరుగుతూ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ నేతృత్వంలో జరగలేదని చెప్పి వీళ్ళు కవర్ చేసుకుంటున్నారో ఇదంతా కూడా వైసీపీ పార్టీ వాళ్ళ నేతృత్వంలోనే జరిగింది. అధికారంలో మేము ఉన్నా కూడా వైసీపీ పార్టీ నాయకులు అరాచకాలు ఎక్కువైపోయినాయి, ఈ రకంగా ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, మా పార్టీలో అలాంటి వాళ్ళు లేరు అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో మరి మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మరి విచారణ చేయండి. అక్కడ జరిగినటువంటి ఆ రేవు పార్టీకి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరెవరు ఎక్కడ పాల్గొన్నారు, ఎక్కడి నుంచి వాళ్ళని మహిళలను తీసుకొచ్చి అక్కడ డ్యాన్స్ లేపించారు, దానికి సంబంధించి విచారణ చేసి తేలిపోతుంది. కానీ నిజమేది అబద్ధమేది అనేటువంటిది బయట పెడితే సరిపోతుంది. నిజంగా వైసీపీ పార్టీ వాళ్ళు తప్పు చేసింటే కనుక ఆ వివరాలు బయట పెట్టండి. అప్పుడు జనసేన పార్టీ మంచి పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వమే. వాళ్ళ దాంట్లో మరి వైసీపీ పార్టీలో ఉన్నట్టుగా ఎవరు కూడా ఇట్లా ఆడవాళ్ళని దూషించే వాళ్ళు కానీ, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇట్లా కవరింగ్ మాత్రం చేయకండి.